కర్ణాటక కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? సిద్ధరామయ్య తీరుపై డీకే అసహనంగా ఉన్నారా? అధికార పంపిణీ తప్పదా? కర్ణాటక రాజకీయంపై కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్తోంది? ఇప్పుడివే ప్రశ్నలు కర్ణాటక రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. నిన్నటితో సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వానికి 2.5 ఏళ్లు నిండాయి. ఈ క్రమంలో అధికార మార్పిడిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి రావడం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ, ఖర్గేతో వేర్వేరుగా సమావేశమైన సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలా అయితేనే మరో ఏడాది పాటు సీఎం పదవికి ఢోకా ఉండదు అన్న అంచనాతో సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఇక సిద్ధరామయ్య తీరుపై అసహనంతో ఉన్న డీకే శివకుమార్ తన మద్దతుదారులతో పావులు కదుపుతున్నారు. బీహార్ ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్లిన రాహుల్ గాంధీ చర్చకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన మద్దతుదారుల్లో అలజడి మొదలైంది. పార్టీ కోసం ఎంతో శ్రమించిన డీకే ముఖ్యమంత్రి పదవికి అర్హుడని మంత్రుల్లో కొందరు ఇటీవల వ్యాఖ్యానించారు. మరో 10 మంది ఎమ్మెల్యేల బృందం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలవనుంది. బీహార్ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికిప్పుడే కర్ణాటక రాజకీయాల్లో మార్పులకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో నాయకత్వాన్ని మారిస్తే వ్యతిరేకత వచ్చి 2028 ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తోంది. సిద్ధరామయ్యను తప్పిస్తే ఆయనకు బలంగా ఉన్న శాసనసభ్యులు అసమ్మతి ప్రకటించే ప్రమాదమూ లేకపోలేదని, మరోవైపు డీకే మద్దతుదారులు చేస్తున్న ఒత్తిడితో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది.